ఇక ఏపీ బీజేపీలో కొట్లాట్లు గట్టిగానే జరుగుతున్నాయి. సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. సీఎం రమేష్పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిని చెప్పుతో కొడతానంటూ ఆదినారాయణ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి అనుచరులు పేకాట క్లబ్లు నడుపుతున్నారంటూ ఎస్పీకి సీఎం రమేష్ లేఖ రాశారు. మా వాళ్ళు తప్పు చేస్తే చెప్పుతో కొడతా, లేదంటే ఫిర్యాదు చేసిన వారిని చెప్పుతో కొడతానంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు కడపలో ఏం పని అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆది. సీఎం రమేష్ లేఖ సినిమా కథలా ఉందంటూ ఎద్దేవా చేశారు ఆదినారాయణ రెడ్డి. మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వరరెడ్డి అని మా గ్రామస్తుడు జమ్మలమడుగులో క్లబ్బులు నడుపుతానంట. విచ్చేలివిడి అంట, రిపోర్ట్ కావాలంట. అది బాటంగా పత్రికల్లో ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం. అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు ఎంక్వైరీ చేసినారు. నేనే స్వయంగా డిఎస్పీ చెప్పిన, ఎస్పీ గారికి చెప్పిన, కలెక్టర్ గారికి చెప్పిన, లోకల్ పోలీస్ చెప్పిన, ఎంక్వైరీ చేసినారు. ఎక్కడన్నా తప్పుంటే 1% కాదు 0.1% ఉన్నా ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాని. ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటోళ్ళు కూడా అదే పడుతుంది. తప్పు లేని వాళ్ళు కూడా ఇష్టం వచ్చేట్టు లెటర్ సొంతం ఇవ్వడని రాశాడు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, సో మొత్తానికి ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ మధ్య ఏదైతే గ్యాప్ ఉందో అది పెరుగుతున్న ఇది కనిపిస్తోంది. పచ్చగడ్డేస్తే బగ్గుమనే స్థాయికి వచ్చిన నేపథ్యం చూస్తున్నాం. ఈ క్లబ్బుల అంశంలో సీఎం రమేష్ ఏం లేఖ రాశారు ఎస్పీకి, అలాగే ఆదినారాయణ రెడ్డి స్పందనని ఏ రకంగా చూస్తున్నారు? చెప్పుతో కొడతా అంటే ఒక ఇంత ఘాటుగానే స్పందించారని ఏం జరుగుతుంది అక్కడ? ఏదైతే బీజేపీలో కాంట్రాక్టుల కోసం ఏదైతే అక్రమంగా ధనార్జన కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఇరువురు నేతల మధ్య కూడా భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరి చెప్పుతో కొడతాననుకునే వరకు కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే మనం గమనించినట్లయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక అదానికి కంపెనీకి సంబంధించి ఒక పంపుడు ఎనర్జీ విద్యుత్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ లో ఇతర పనులు చిన్న చిన్న పనులు చేయడానికి సబ్ కాంట్రాక్ట్ పనులు సీఎం రమేష్ సంబంధించినటువంటి విద్యుత్ కన్స్ట్రక్షన్ కి కైవసం చేసుకుంది, ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే ఈ నేపథ్యంలో అసలు నా నియోజకవర్గంలో సీఎం రమేష్ వచ్చి కాంట్రాక్టులు చేయడం ఏమిటి అనేటటువంటి ప్రశ్న తలెత్తి తన వర్గీయులందరినీ కూడా అదాని సెంటర్ మీదకు పంపించి దాడి చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు అది కేసు కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది జమ్మలమడుగుకు సంబంధించిన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా అదాని కంపెనీనే ఫిర్యాదు చేస్తే ఏం కాదు. అయితే ఈ నేపథ్యంలో సీఎం రమేష్ ఇటీవల ఒక వారం రోజుల క్రితము జిల్లా కలెక్టర్ ఎస్పీకి జమ్మలమడుగు నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్లు నడుపుతారు. అది కూడా ఆదినారాయణ రెడ్డి బంధువు నాగేశ్వరరెడ్డి అనేటువంటి వ్యక్తి క్లబ్బుల్ని నడుపుతున్నాడు అని, అతను అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్నాడని ఇట్లాంటి కొన్ని ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ కి అదేవిధంగా ఎస్పీకి కూడా చేయడంతో పాటు విచారణ చేపట్టాలని చెప్పేసి ఆయన లేఖ రాశాడు. దీంతో ఆదినారాయణ రెడ్డి ఒక 2-3 రోజులు మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఈ నిన్న మధ్యాహ్నము ఈ అంశం మీద విలేకరులు అడిగిన ప్రశ్న పూర్తి స్థాయిలో బరెస్ట్ అయినటువంటి నేపథ్యం అయితే ఉంది. నేను కూడా విచారణ చేయమన్నాను, తప్పు జరిగితే కనుక మా వాళ్ళని కూడా నేను చెప్పుతో కొడతాను, లేదంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో దీని మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని కూడా చెప్పుతో కొడతానని చెప్పి ఆదినారాయణ రెడ్డి నేరుగా తన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని కూడా ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇద్దరు కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన నేపథ్యం ఇప్పుడు బాగా పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి తీవ్ర స్థాయి వ్యాఖ్యలు, సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖ రాయటం కూడా ఇప్పుడు బీజేపీలో నేతల మధ్య అసలు ముఖ్యంగా రాయలసీమలో వీళ్ళిద్దరు కీలకమైన నేతలు అని చెప్పొచ్చు బీజేపీకి. మరి ఇటువంటి నాయకులు ఈ విధంగా కొట్లాడుకోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. అది కూడా కాంట్రాక్టుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటూ కాంట్రాక్టుల కోసం ఈ వివాదం పెద్దదయ్యి ఈ వ్యక్తిగతంగా మారినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. హరి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.